మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బిగ్ బాస్ ఫేమ్ తమన్నా గారు ఉన్నారు. మరి ఆమె లాస్ట్ ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో మంగళగిరిలో లోకేష్ గారి పైన పోటీ చేశారు. మరోసారి ఇప్పుడు జగన్ గారి పైన పులివెందులో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. మరి ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు, మరి ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ పైన ఆమె రియాక్షన్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అని. సో మరి జగన్ గారి పైన అది కూడా పులివెందుల్లో పోటీ చేయబోతున్నారు. మరి ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు, ఎలా ఉంటుంది ఆ కాంపిటీషన్? జగన్ గారి మీద అంటే జగన్ గారు ఏమన్నా పులా ఏంటి భయపడిపోవాలా? అదేం లేదండి, మళ్ళంటే మనిషి. సో నేను 2019లో మంగళగిరిలో మొట్టమొదటిసారి యాజ్ ఏ ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ అండ్ ఆంధ్ర పాలిటిక్స్ 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను మంగళగిరి కాన్స్టిట్యున్సీ నారా లోకేష్ గారి మీద. మళ్ళీ 2024లో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నాకు వచ్చిన థాట్ కాదండి, మన జనసేన కార్యకర్తలు, జనసేన మీడియా 2021-20లోనే వాళ్ళు పోస్టులు పెట్టేశారనమాట. జగన్ గారు మధ్యలో నేను పవన్ కళ్యాణ్ గారు ఆ పోస్టులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే పులివెందుల నుంచి జగన్ గారి మీద పోటీ చేయడానికి నేను సిద్ధం అన్నట్టుగా ఆ పోస్టులు 2021లోనే అవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అని. సో అప్పుడు నాకు థాట్ వచ్చింది, వీళ్ళు ఎట్లాగో తీసుకొచ్చారు కాబట్టి సో నేను ఎందుకు కాదనాలా. సో నాకు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే నేను పులివెందుల నుంచి పోటీ చేయాలని చెప్పి నేను రెడీ అయ్యాను, సిద్ధమయ్యాను. 2019లో మన జనసేన వాళ్ళు పార్టీ ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యే టికెట్ ఆశించే వాళ్ళందరూ, ఎంపీ టికెట్ ఆశించే వాళ్ళు ఫామ్ ఫిలప్ చేయమన్నప్పుడు నేను కూడా 2019లో వెళ్ళి జనసేన కార్యాలయానికి వెళ్ళి ఫామ్ ఫిలప్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా నాకు టికెట్ రాలేదు. టికెట్ రాకపోయినా సరే నేను యాజ్ ఎ ట్రాన్స్ ఫీమేల్ మొట్టమొదటిగా అదొక అంటే మార్పు తీసుకురావాలి సమాజంలో, ఒక చిన్న చూపుని మార్పు తీసుకురావడానికి. సో నేను అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా కెమెరా గుర్తు తీసుకుని నేను నామినేషన్ వేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో తీసుకొచ్చారు కాబట్టి సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు, జనసేన మీడియా నేను ముందుకొచ్చాను. కానీ ఈసారి కూడా నాకు అన్యాయం జరిగిందండి. ఎందుకంటే ఎక్కడో కూడా ఇప్పుడు టీడీపీ, వైసీపీ పెద్ద పార్టీలు, బీజేపీ, సమ్ పార్టీస్, బిగ్గెస్ట్ పార్టీస్ మనం 300 కోట్లు 200 కోట్లు పెట్టాలి, పార్టీ ఫండ్లు ఇవ్వాలా. సరే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మెయిన్ హ్యాపీనెస్ నాలాంటి వాళ్ళకి, చిన్న కార్యకర్తలకి, రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ముందుకు రావాలనుకున్న వాళ్ళకి, ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చే వాళ్ళకి ఇలాంటి కొత్త పార్టీస్, కొత్త నాయకులు అంటే మార్పు తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావటం వల్ల సో నేను కూడా ఎక్కడో ఆశించి సంతోషించి ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేయడం జరిగింది. కానీ ఈసారి కూడా నాకు ఆశ భంగమే. ఎందుకంటే నేను 200 కోట్లు 150 కోట్లు 100 కోట్లు ఇవ్వలేకపోయాను, పార్టీ ఫండ్లు ఇవ్వలేకపోయాను. సో అందుకే నాకు పార్టీ టికెట్ తప్పు ఉండొచ్చు, లేకపోతే ఒక ట్రాన్స్ ఫీమేల్ అని ఒక చిన్న చూపు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ నాకు అది తెలీదు. ఆశించాను, ఆశ భంగం జరిగింది. అందుకని కానీ నేను అనేది తిరిగితే ఈ మార్పు అనేది ముందుకు ఎట్లా అని చెప్పేసి నేను ఒక రోల్ మోడల్గా ముందుకెళ్ళాలి కాబట్టి కంపల్సరీ నేను ట్రై చేస్తున్నాను. వేరే పార్టీ నుంచి ఏమైనా టికెట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రాకపోయినా సరే స్వతంత్ర అభ్యర్థిగానే నేను పోటీ చేయడం అనేది కంపల్సరీ ఈసారి కూడా. ఈసారి జనసేన పార్టీ చూసుకుంటే మరి 24 స్థానాల్లోనే పోటీ చేస్తుంది. టీడీపీ 24 స్థానాలు ఇవ్వడం పైన మరి ఎంతో విమర్శలు రావడం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి పైన. మరి మీ ఒపీనియన్ 24 స్థానాల్లో? టూ బ్యాడ్ అండి. అసలు ప్రతి కార్యకర్త, జనసేన కార్యకర్త, మెగా ఫ్యామిలీ అభిమాని ప్రతి ఒక్కరు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేద్దామని ఆశించారు. కానీ అది అవ్వలేదు. చిరంజీవి గారు పాలిటిక్స్ వదులుకుని ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎంతో ఆశతో ఎంతో ఎదురు చూస్తున్నప్పుడు ఆ ఆశలలో ఇది నీళ్లు పోసేసారనమాట. అంటే ఆయన ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకునే వాళ్ళని మొట్టమొదటి తమన్నా సింహాద్రి ఉంటుంది. కానీ ఆయన వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడించాలి కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. సో దానివల్ల ప్రాబ్లం లేదు, పొత్తుతో అయినా ముందుకు వస్తున్నారు. కానీ అక్కడ క్లీన్గా చెప్పేశారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారని. మీ ఒక్కసారైనా మా నాయకుడు నీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని ఎంతో ఆశతో జనసేన కార్యకర్తలను కానీ మేము కానీ అందరూ ఆశతో ఉన్నాం. కానీ ఎక్కడో అసలు జనసేన అనగానే ఎంతో చిన్న చూపుగా 24 టికెట్స్ ఇచ్చారు. ఆ 24లో ఎవరెవరికి ఇచ్చారో ఏంటో కూడా అసలు తెలియదు. డోర్ టు డోర్ వెళ్ళి గాజు గ్లాసుని పట్టుకుని సెన్సిటైజేషన్ చేసి ఇంటింటికి వెళ్ళి ఊరుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్ళడం వాళ్ళకి టికెట్లు దొరకలేదండి. నాకు తెలిసి ఇది కూడా అంటే
200 కోట్లు, 300 కోట్లు, 150 కోట్లు ఇవి అయితే అసలు మా లాంటి వాళ్ళు ఏమైపోవాలి, అసలు మా రాజకీయ భవిష్యత్తు ఏమైపోవాలా అని చెప్పి చాలా బాధాకరం ఉంది. చాలా తప్పు జరుగుతుంది ఇది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏమైపోయింది అసలు? రాజ్యాంగం ఎక్కడుందండి? అంటే 200 కోట్లు, 300 కోట్లు ఇప్పుడు నేను పార్టీ టికెట్ పండిస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు గెలిచి వీళ్ళు ప్రజాసేవ చేసేదేముండదు. వీళ్ళు 200 ఖర్చు పెట్టి ఒక 1000 కోట్లు, 2000 కోట్లు సంపాదించుకుని పక్క తప్పుకుంటారు. అంటే ఇది ఒక బిజినెసా? ప్రజల కోసం వచ్చి రారా మీరు? ప్రజల కోసం ఏమి చేయరా? రోడ్లు ఎట్లా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో? అసలు ఎంత, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నానా, బీహార్లో ఉన్నానా అని ఎంతో బాధ కలుగుతుంది. అసలు ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఈ 5 సంవత్సరాల్లో. సరే, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మార్పు తీసుకొస్తారని చెప్పి ఎంతో ఆశతో చూసాము. కానీ ఇది కూడా ఆశాభంగం అయిపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఎటన్నా వెళ్ళిపోవాలనిపిస్తుంది. పుట్టిన రాష్ట్రాన్ని వదిలేటన్నా వెళ్ళిపోవాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అంత హీనమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలది కూడా. చంద్రబాబు గారు వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు మన టీడీపీ పార్టీ తోటి. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఒకవేళ అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు సీఎం అవుతారు, మరి ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఈ పొత్తులు అవి ఇటు వెళ్ళిపోయి అసలు మళ్ళీ వీళ్ళు ఈ ఆడిన ఆటలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేస్తారో అని భయం వేస్తుంది. అసలు ఆయన ముఖ్యమంత్రి అయితే అసలు మన రాష్ట్ర పరిస్థితి ఏమైపోవాలి? మళ్ళీ 5 ఏళ్ళు భరించాలా? అసలు ఆ టెన్షన్, ఈ పొత్తుల వ్యవహారంతో చాలామంది కార్యకర్తలు నిరుత్సాహంతో వాళ్ళు పక్కా తెప్పుకుని పోతుంటే తెలుగుదేశం వాళ్ళు నిరుత్సాహం అవుతున్నారు, జనసేన వాళ్ళు నిరుత్సాహం అవుతున్నారు. ఈ గొడవలు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ అయిపోతుంది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి టెన్షన్తో అసలు బాధ కలుగుతుందండి. ఇటు పవన్ కళ్యాణ్ గారికి కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు కూడా వ్యతిరేకత చూపించడం చూస్తున్నాము. పద్మనాభం గారు వ్యతిరేకత చూపించట్లా. పవన్ కళ్యాణ్ గారు మెయిన్ తప్పు ఏంటంటే ఆయన కోసం కష్టపడే వాళ్ళని కాపు నాయకుల్ని కలవటానికి కూడా నాదెండ్ల మనోహర్ గారు మాటలు వినటం, నాదెండ్ల మనోహర్ గారు కూర్చోమంటే కూర్చోవటం, నుంచోమంటే నుంచుంటే కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. కార్యకర్తలు నమ్మి ఆస్తులు అమ్ముకుని, పొలాలు అమ్ముకుని వచ్చిన కార్యకర్తలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అసలు ముద్రగడ పద్మనాభన్ గారిని కలవటానికి ఆయన ఇంతవరకు వెళ్ళకపోవటం అనేది చాలా బాధాకరం. కాపు నాయకుడు, కాపు ఉద్యమం చేసిన నాయకుడు అండి, చాలా బాధాకరం. అది నాదెండ్ల మనోహర్ గారు చెప్పిందే వింటున్నారని చెప్పి అనిపిస్తుంది ఎక్కడో. మీ ఒపీనియన్లో ఇటు 99 మంది అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ జనసేన కలిపి. ఇటు జగన్ గారు దాదాపు 70 నుంచి 80 వరకు ప్రకటించారు. మరి ఇప్పటి వరకు ఈ లిస్ట్ చూసుకుంటే ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల, కనకదుర్గమ్మ తల్లి వల్ల పవన్ కళ్యాణ్ గారే గెలవాలి. గెలిచినా ఆయన ముఖ్యమంత్రి కాలేరు కాబట్టి, తెలుగుదేశం కాబట్టి జగన్ మాత్రం గెలవకూడదండి. నరరూప రాక్షసుడిని అరచివేయాలని చెప్పి నేను దుర్గమ్మ తల్లిగా పులివెందులు వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నాను.